నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామందండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు. అటు కార్పొరేట్‌లో గానివ్వండి, ఇండస్ట్రీలో గానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో గానివ్వండి, సక్సెస్‌ఫుల్‌గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్‌గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్‌లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మీకు రమ్య పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, ఈ రమ్య ఈ పేరులో లైఫ్ రమ్యంగా ఉండదండి. చాలా కష్టాలు. కొన్ని పేర్లో 40% ప్రాబ్లమ్స్, కొన్నిట్లో 20 ఉంటుంది, కొన్నిట్లో 10 ఉంటుంది. రమ్య పేరులో 75% ప్రాబ్లమ్స్, 25% ఆనందం, 75% బాధలు. సో ఈ పేరు గల వాళ్ళు ఎంత తొందరగా ఈ పేరుని శుభ్రం చేసుకుంటారో, అంటే యూజువల్గా ఇలా యా అని ఎండ్ అయితే రమ్య, నవ్య, సంధ్య, లావణ్య, సౌజన్య, వీళ్ళకి పెళ్ళైనాక భర్తతో చాలా ఇబ్బందులు వస్తాయండి. ప్రాబ్లమ్స్. వీళ్ళెంత నిజాయితీగా ఉన్నా, ఎంత కష్టపడుతున్నా గుర్తింపు రాదు. పైగా టెన్షన్స్, కొట్లాట్లు, బాధలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పేరు గల వాళ్ళు వెంటనే పేరులో మార్పు కోసం నా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఈ రమ్యలో 3, 7, 8, 9 టోటల్ నంబర్ 9. 9లో ఏ ఓవల్స్, 3 ఓవల్స్, 6 కాన్సనెంట్స్. సో రమ్యలో 6-3 ఎఫెక్ట్ ఉంది. ఈ 6-3 ఎఫెక్ట్ వచ్చిన ఎవరు వచ్చినా లాస్ట్ సినిమా అయినా కొట్టుకోపోతుందండి. సలీం మూవీలో 6-3 ఎఫెక్ట్ వల్ల చాలా పెద్ద నష్టం వచ్చింది మోహన్ బాబు గారికి. అనుష పేరులో 6-3 వల్ల నేను చూసిన కొన్ని లక్షల అనుషాలు చూశానండి. పర్సనల్గానే నేను ఆఫీస్లో మోర్ దెన్ 70,000 అనుషాలు కరెక్షన్ ఇచ్చాను. నా దగ్గర కరెక్షన్ కాకముందు పెళ్ళైన వాళ్ళు ఆల్మోస్ట్ 60-70% డైవర్స్డ్. ఆ మిగతా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం. ఈ 6-3 వల్ల 3 దేవతలు ఒంట్లో ఉన్నాయి, 6 రాక్షసులు ఒంట్లో ఉన్నాయి. అండ్ ఇంట్లో 2 పార్టీలు ఉన్నాయి. పడని పార్టీ 2 పిలిచే రూమ్లో తలిపేసి పెడితే మొత్తం ఇల్లుని ధ్వంసం చేసినట్టు ఈ 6-3 మన ఒళ్ళుని ధ్వంసం చేస్తుంది. సో ఈ 3 వల్ల వీళ్ళు కొన్ని రోజులు దేవతల్లా ఉండగలరు, 6 వల్ల కొన్ని రోజులు రాక్షసులుగా ఉండగలరు. ఫైనల్గా డిస్ట్రక్షన్, హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్, భర్తతో సఖ్యత ఉండదు. భర్త ఏమంటాడంటే, అమ్మ నా భార్య దెయ్యము, ఒకరోజు బాగుంటే ఒకరోజు చంద్రముఖి, నేను అసలు ఏగలేను. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల. సో 6-3 ఎఫెక్ట్ వల్ల కాపురం పాడే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. రమ్య అంటే చాలా రమ్యం కాదు. రమ్య ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం విత్ హస్బెండ్. సో పైథాగరస్ సిస్టంలో టోటల్ 22. ఈ 22లో 9 ఓవల్స్, 13 కాన్సనెంట్స్. ఈ 13 రాహు సంఖ్య. సో చాలా చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు ఉంటాయి 13 వల్ల. దివ్యభారతి ఈ 13 నంబర్ వల్ల అర్లీ డెత్. ఈ 13 నంబర్ ఉన్న వాళ్ళలో, చనిపోయిన వాళ్ళలో సంజయ్ గాంధీ గారు 13, రాజీవ్ గాంధీ గారు 13, ఈవెన్ రాహుల్ గాంధీ ఇస్ 13. 1970లో పుట్టారన్న, జూలై 19, 1970. 54 ఏళ్ళు అయిపోయినా మ్యారేజ్ కాకపోవడం కారణం ఈ 13 నంబర్. ఈ 13 నంబర్ పెళ్ళయి సంతానం అయితే వాళ్ళ హెల్త్ పాడు చేయడమో, వాళ్ళని పాడు చేయడమో ఈ 13 నంబర్ తీసుకుంటుంది. సో మ్యారేజ్ అయిన వెంటనే సంతానం కలిగితే వాళ్ళు డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రమ్యలో 13 నంబర్ హెల్త్ పాడు చేస్తుంది, వెల్త్ పాడు చేస్తుంది, రిలేషన్స్ పాడు చేస్తుంది, అర్లీ డెత్ ఇస్తుంది. సో నేను చూసిన 13లో, ఎందుకంటే 1, 3 పడదు, ఈ 13 ఈజ్ ఎ వెరీ వెరీ డేంజరస్ నంబర్. సో కష్టపడినా గుర్తింపు ఉండదు. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాం, ఎంత పని చేసినా గుర్తింపు ఇంకోరికి పోతుంటుంది, శాలరీస్ ఇంకోరికి పెరుగుతుంటాయి. ఈ 13 వాళ్ళకి పెరగవు.
సో 13కి ఆ శాలరీ గురించి బాధపడట్లేదు. 13 అనేది మృత్యు నంబర్ కాబట్టి మెయిన్గా హెల్త్ ఇంపార్టెంట్, వెల్త్ ఇంపార్టెంట్, రిలేషన్స్ ఇంపార్టెంట్. సో రమ్యలో 6, 3 నంబర్ ఎఫెక్ట్ అండ్ 13 నంబర్ డిఫెక్ట్ ఉంది. సో రమ్య పేరులో 100% కరెక్షన్స్ అవసరం. సో మీ పేరు కనుక రమ్య అయితే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్. ఆన్లైన్ అయితే మీరు ఈరోజు ఫీజు కట్టారంటే వితిన్ 24 hours మీకు షీట్ వస్తుంది. అన్లెస్ ద నేమ్ ఇస్ కాంప్లికేటెడ్, చాలా ఇబ్బంది నేమ్ అయితే సెకండ్ డే పడుతుంది, అదర్వైజ్ 1 dayలో వస్తుంది. సండే నేను ఆఫీస్లో ఉంటా కాబట్టి సాటర్డే కట్టిన వాళ్ళకి సండే రాకపోతే మండే వస్తాయి, అదర్వైజ్ వితిన్ 24 hours. సో పేరులో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ పర్ గ్రఫాలజీ సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి 24 hours పంపించడానికి ట్రై చేస్తాను. ఆన్లైన్లో వద్దు నేరుగా కలవాలనుకున్న వాళ్ళకి మణికొండ ప్రతి బుధవారం మరియు ఆదివారం. ఆదివారం అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5-6 వరకు ఉంటాను. పర్ పర్సన్ 30 minutes టైం ఇస్తాను. నేనైతే మీరు చాయిస్ ఇస్తే నేరుగా రండి అనే చెప్తాను. సో మీ సమస్యలన్నిటికీ వన్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్ ఇస్ న్యూమరాలజీ. దట్ ఈస్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ ఇన్ 1990. సో ఆల్మోస్ట్ 34 years క్రితం నాన్నగారు స్టార్ట్ చేశారు. బిహెచ్ఎల్ లాంటి కంపెనీలో డీజీఎం గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చారు. నేను ఎంబీబీఎస్ చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా గవర్నమెంట్ డాక్టర్ వర్క్ చేసి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో వీ గివ్ ద బెస్ట్ టు యూ. సో లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 hours రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 day పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే.
ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకలకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను. నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను. మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది. June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను. షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు, మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.